కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారము ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ దినం అబీగయలు అనే ఒక స్త్రీని గురించి తెలుసుకుందాం. అబీగయలు అనే స్త్రీని గురించి ఈ దినం దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులోని తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశేతి అయి ఉండెను. అతని చర్యలను బట్టి చూచుండగా నాబాలు మోటువాడు దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయం నీ పరిశుద్ధ లేఖనములోని ప్రతి శుక్రవారం ఒక స్త్రీని గురించి మేము ధ్యానించుచున్నాం ప్రభు. ఈ దినం అబీగయలను గురించి ధ్యానించడానికి లేఖనం చదువుకున్నాం. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ధ్యానం చేసుకోవటమే కాదు కానీ వారు ప్రభువును వెంబడించిన విధానాన్ని, వారు ఏ రీతిగా ప్రవర్తించారో, ఏ రీతిగా నడిచారో, ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో వారిని ప్రభువు ఎందుకు వ్రాయించాడో మనం తెలుసుకోవాలి. ఈ 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయాన్ని చివరి దాకా మనం ధ్యానం చేసుకుంటే ఆవిడని గురించి, తన భర్తను గురించి సవివరంగా దేవుడు వ్రాయించి పెట్టాడు. మనం చదువుకున్న ఈ లేఖనంలో కర్మెలులో మాయోను నందు ఒక అతను ఉన్నాడు. అతని పేరు నాబాలు. ఈ నాబాలు అవివేకి. నాబాలు అనే పేరుకి అవివేకి, మోటువాడు అని అర్థం వస్తుంది. ఇతని పేరులోనే ఉంది అతని తత్వం. అలాగనే ఇతడు ఆస్తి గలవాడు, అలాగనే భాగ్యవంతుడు. అంతేకాదు మోటువాడు, దుర్మార్గుడు, పనికి మాలిన వాడు అని ఉంది లేఖనంలో. ఈ అధ్యాయాన్ని అంతా చివరి దాకా మీరు చదువుకుంటే ఎవరంట?
ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు, మోటువాడు, దుర్మార్గుడు, బహు పనికి మాలినవాడు. అంతేకాదు మూర్ఖుడు, ఎవరి మాట ఎండవు. అంతేకాకుండా దుష్టుడు, మోటుతనమే అతని గుణం. ఆ గుణం ఏంటంటే మోటుతనమే అతని గుణం. అంతేకాదు త్రాగుబోతు, బాగా మందు కొడతాడు. ముఖ్యంగా దేవుని భయం ఎరగని వాడు ఇతను. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి, 10 క్వాలిటీస్ చెప్పాను ఇతనిలో. అట్లాంటి వ్యక్తి. కానీ మనం చదువుకున్న వాక్య భాగంలో అతడు కాలేబు సంతతివాడు అని ఉంది. కాలేబు సంతతివాడట. ఈ కాలేబు సంతతివాడు అని ఎందుకు తెలియజేశాడంటే, ఈ కాలేబు యెఫున్నె కుమారుడు. ఈ కాలేబు గారు కానానును వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళలో ఈయన కూడా ఒకడున్నాడు. కనాను దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడటానికి వేగుల వారిని 12 మంది పంపినప్పుడు ఆ 12 మందిలో ఒకడు ఈ కాలేబు. సంఖ్యాకాండంలో 14:24లో చదవద్దు, కానీ నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశము అతనికి ప్రవేశింపజేస్తాను అని ఉంది. హల్లెలూయా. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడంట ఈ కాలేబు. ఆ సంతతికి చెందినవాడు ఈ మోటువాడైన నాబాల్. అంతేకాదు ఇతను యోధా గోత్రము చెందినవాడు. ప్రభువు కూడా, యేసుక్రీస్తు వారు కూడా యోధా గోత్రానికి చెందినవాడే. అంతేకాకుండా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేవాడు నాబాలు. అతడు అడుగుపెట్టిన స్థలమల్లా అతనికినే అతని సంతానానికి అనుగ్రహించాడు దేవుడు. అంతటి గొప్ప గోత్రంలో ఉన్నాడు. అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించే కాలేబు సంతతిలో ఉన్నాడు ఈ నాబాలు. అయితే ఇతను మోటువాడు కదా. చూడండి, భార్య ఏమో ఏమనుంది? సుబుద్ధి కలిగినది, రూపవశి అయ్యింది. భర్త ఏమో ఎలా ఉన్నాడు? దుర్మార్గుడు, దుష్టుడు, మోటోడు, త్రాగుబోతు, అన్నీ ఉన్నాయి. భాగ్యవంతుడు, ఆస్తి కలిగిన వాడు. 10 క్వాలిటీస్ చెప్పాను. దేవుని భయం మాత్రం లేదు. ఇలాంటి భర్తను కలిగిన ఈ స్త్రీ, ఎందుకు ఈరోజు ఆ స్త్రీని మనం ధ్యానించవలసి వచ్చింది? ఇతనికి ఎన్నున్నాయని చెప్పాను? 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. ఈ మేకలను గొర్రెలను కాసేవాళ్ళు తీసుకువెళ్ళారు. అది బొచ్చు కత్తిరించే కాలం. ఆ సమయంలో దావీదు గారు తన కుమారుడు రాజ్యకాంక్ష చేత తండ్రిని తరిమేశాడు. ఈయన రాజ్యం విడిచి ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ కర్మేలు ప్రాంతానికి వచ్చాడు. మాయోను అనే ప్రాంతానికి, ఆయా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ నాబాలు యొక్క గొర్రెల కాపర్లు ఈ గొర్రెలను మేపుతూ ఉన్నారు. బొచ్చు కత్తిరించే కాలం, ఈ పనీళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే, ఇంతమందిని వీళ్ళు కాయలేరులేని ఇతనితో వచ్చే వెనకాల తిరిగి వచ్చిన వారు అందరూ కలిసి దొంగలు వీటిని దోచుకోకుండా, ఏ మృగాలు ఈ మంద మీద పడకుండా జాగ్రత్తగా కాసుకున్నారు. కాసుకున్న తర్వాత ఎవరి ఈ మంద అని తెలుసుకున్నాడు దావీదు గారు. నాబాలు అని తెలుసుకున్న తర్వాత తన సేవకుడిని ఒకని పంపించాడు. పంపించి, అయ్యా, మీరు మందలు ఉన్నాయి కదా, మందలను కాచేటప్పుడు, బొచ్చు కత్తిరించేటప్పుడు
దుష్టుడు రాకుండా, దొంగలించకుండా, మృగాలు రాకుండా మీ మందని చక్కగా మేము కాపలా కాసి చక్కగా ఉంచాం. ఆ సంగతి మీ పనివారిని అడిగినా చెప్తారు, మీ కాపర్లను అడిగినా చెప్తారు. కాబట్టి మేమేమో ఈ అడవి ప్రాంతాలు పట్టుకునేలా తిరుగుతూ ఉన్నాం. ఈ యెషయా కుమారుడైన దావీదు అనే ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు మేము కూడా వచ్చున్నాం, అనేక మంది ఉన్నాం. ఏమైనా కొంత సహాయం చేయండి మాకు అని అడిగాడు. ఈడు అసలే మోటోడు కదా, ఈడేం చేశాడు? యెషయా ఎవడయా, దావీదు ఎవడయా? అనేక మంది ఉంటారు రాజును వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ సాయం చేయటమేనా మా పని, వెళ్ళు అని అన్నాడు. వీళ్ళు ఎంత కాపలా కాశారంటే ఆహారం నిద్రాహారం లేకుండా, వీళ్ళ ఆస్తిని అంత కాక మనం కాసి ఉన్నాం కదా, ఆ మాత్రం మన మీద జాలి లేకుండా ఇలా చేయటం సబబేనా అని అనుకొని, ఎప్పుడైతే తన సేవకుడితో నాబాలు ఆ మాట అన్నాడో దావీదు గారు రౌద్రుడైపోయాడు. నేను యెషయా కుమారుడని చెప్పినా, ఇలాగున నేను దావీదు అనే రాజునని చెప్పినా, ఇలాగ నేను వచ్చానని చెప్పినా, మీ ఆస్తిని మేము కాపాడామని చెప్పినా పట్టించుకోకుండా ఉన్నాడా? నా సంగతి తెలీదా ఇతనికి? ఇతడు కూడా యోధా గోత్రానికి చెందినోడేగా, నేను తెలియకుండా ఎట్టుంది అతనికి అనేటప్పటికీ ఈ వచ్చిన సేవకుడు అన్నాడు, ఇలాగ చెప్పి తిట్టేశాడయా మనల్ని అని అన్నాడు. సరే మీరందరూ బయలుదేరండి, ఆడిని సంహరించడానికి వెళ్దామని బయలుదేరదాం అని రెడీ చేసుకుంటూ ఉన్నాడు. ఈ దావీదు పంపించిన సేవకుడిని తిట్టేటప్పుడు ఉన్నాడు ఒక సేవకుడు, చెప్పాడు కదా, యెషయా కుమారుడు దావీదు గారే మనల్ని రక్షించాడు, ఇంత ఆస్తిని ఈరోజు మనం సురక్షితంగా క్షేమంగా ఉన్నంటే ఆయన కాపలా కాసి మనల్ని రక్షించాడని చెప్పాడు కదా. ఎప్పుడైతే ఈ నాబాలు ఆ దాసుడితో చెప్పాడో, ఆ దాసుడు వెళ్ళి దావీదుతో చెప్పాడు, ఈ దాసుడు వెళ్ళి అబీగయలుకి చెప్పాడు, అమ్మగారు యెషయా కుమారుడైన దావీదు గారు తెలుసుగా మీకు, ఆ దావీదు గారు రాజు, అనివార్య పరిస్థితుల్లో ఆయన ఈ అరణ్యపాలు కావాల్సి వచ్చింది, ఈ ప్రాంతాలకు రావాల్సి వచ్చిందమ్మా. ఆ రాజుగారు ఈ వార్తగానే ఆయనకి తెలిసిందంటే మనం నిలవలేం, మనల్ని అందరినీ సంహరించేస్తాడు ఆయన. ఇదిగో ఈ మోటోడు ఇలా అన్నాడమ్మా, ఏంటి పరిస్థితి, నువ్వు కానీ పూనుకోకపోతే మనం ఎవరం ఉండరామా అని అబీగయలుకి చెప్పాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అబీగయలు గురించి ఏం రాయబడింది? సుబుద్ధి కలిగినది అని ఉంది. హల్లెలూయా. సుబుద్ధి కలిగినది, మోటోడే, మొరటోడే, భాగ్యవంతుడైన దుర్మార్గుడు, దుష్టుడు, తాగుబోతు, దేవుని భయం లేనోడు. అయినా మనమైతే ఏంటయ్యా అంత మాట అనేసావు, పనికి మాలినోడా, ఈ సంగతి అక్కడ కానీ తెలిసినట్టు మనం బతుకుతామా, నీకు బుద్ధి ఉందా, నువ్వు మంచోడువా, అది ఇదని మనమైతే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి తిడతాం కదా, సహజమేది. కానీ ఈ స్త్రీ తనను ఒక్క మారు మాట అనలా. వారు ఏం కోరుకున్నారు, వారి అవసరం ఏంటి తెలుసుకుంది, కావలసినవన్నీ డబలుగా సిద్ధపరిచింది. కూరలు వండిచ్చింది, చపాతీలు చేయించింది, రొట్టెలు చేయించింది, మాంసాలు వండిచ్చేసింది. వాళ్ళకి కావలసిన ధనధాన్యాలన్నీ తీసుకుంది. తీసుకొని ఏం చేసింది తెలుసా? సుబుద్ధి కలిగిన స్త్రీ కదా. సుబుద్ధి ఏం చేస్తుందంటే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అని ఉంది. ఏమనుంది చూడండి అక్కడ, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు
స్వాస్యము, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంది కనుక దేవుడు తనకిచ్చిన స్వాస్యముగా భావించబడింది. అంతేకాదు 13:15లో కూడా సుబుద్ధి దయను సంపాదించును అని ఉంది. దేవుని వాక్యం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. సుబుద్ధి ఏం చేస్తుందంట? దయను సంపాదిస్తుందట. అంతేకాదు ఎదురొచ్చేవాడు కూడా ఎలాంటి వాడంటే దావీదుని గురించి కూడా వ్రాయబడుతూ ఉంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా నుండెను. హల్లెలూయా. ఏమనుంది? ఎందుకు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14 చదవండి. దావీదు సమస్త విషయములలో, అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా నుండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సుబుద్ధి కలిగి ఉండాలి? దేవుడు నీకు తోడు కావాలి అని అంటే అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏదో నా బుద్ధి మంచిదేలే, నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, నాకు అంతా తెలుసు అనుకుంటానికి లేదు. ఎలాగునేమి ప్రవర్తిస్తుందో గమనించండి. తర్వాత ఈ అధ్యాయం అంతటిని చదువుకోండి మీరు. నేను చెప్పిన విషయాలన్నీ అందులో ఉంటాయి. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంది. ఈనాడు కుటుంబ విషయాలలో, యజమానుడి విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడు కావాలి అని అంటే నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తేనే దేవుని దయను పొందుకుంటావు. అలాగనే సుబుద్ధి దయను సంపాదిస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బుద్ధి నీలో ఉందో ఈ రాత్రి పరిశీలన చేసుకో. దేవుడు నీకు ఎందుకు తోడుగా ఉండట్లేదో ఈ రాత్రి నీ హృదయాన్ని పరిశీలించుకో. ఎందుకు నాకు దేవుడు తోడు కావట్లేదు? ఎందుకు నా యజమానుడు నాకు లోబట్టలేదు? ఎందుకు మేము ఐక్యతలో ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుడు మాకు తోడుగా ఉండట్లేదు? ఎందుకు నా విషయాలలో దేవుడు నేను ఉంటా ఉన్నాను అని పరిశీలన చేయి. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడని నేను చెప్పట్లా ఈ మాట. దేవుడే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుంది. సామెతల గ్రంథం 19:11 చదవండి ఒకసారి. పంతొమ్మిదవ అధ్యాయం 11వ వచనం ఏంటంట? ఒకని సుబుద్ధి ఏమిస్తుందట? దీర్ఘశాంతముని కలుగు చేస్తుంది. శాంతంగా ఉంటావు. ఎలాగునా? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే. సుబుద్ధి దయను సంపాదిస్తుంది, దేవుణ్ణి నీకు తోడుగా ఉంచుతుంది. అంతేకాదు దీర్ఘశాంతమును నీకు అనుగ్రహిస్తుంది. అదే జరుగుతూ ఉంది ఈ భార్యాభర్తల విషయాల్లో. చూడండి, ఆమె చేసిన ఒక 10 విషయాలు మీకు చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. త్వరగా చెప్తాను, రెఫరెన్స్లు ఏం చెప్పను. ఆమె చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, వచ్చే దావీదు ఎక్కడున్నాడో కనుగొంది. వస్తున్నాడు బయలుదేరి సంహరించడానికి. ఆయన ఎక్కడున్నాడో కనుక్కుంది. అయితే ఆయన కనుగొన వెంటనే ఈమె గార్ధాపం ఎక్కి, గాడిదెక్కి ఈ సామాన్లన్నీ తీసుకుని వెళ్తూ ఉంటే, ఎప్పుడైతే దావీదు కనిపించాడో వెంటనే గార్ధాపం దిగింది, గౌరవించింది, తన్ను తాను తగ్గించుకుంది. ఒక భాగ్యవంతురాలు, ఒక ధనవంతురాలు. ఆయనేమో వీళ్ళని అడుక్కుంటానికి వచ్చాడు కదండి. మరి దాసుని పంపించాడు కదా కొంత ఏమన్నా ఇమ్మని. ఇప్పుడు ఆయన ఏమవుతాడు?
తనకు వచ్చినవాడు అడుక్కుంటానికి వచ్చినవాడు ఏమవుతాడు? గౌరవించాల్సిన అవసరం లేదు కదా ఈమెకి. ఏం భాగ్యవంతురాలు, ధనవంతుని భార్య, ఆస్తి కలిగినది. అయినప్పటికీ దావీదును కనుక్కుంది ముత్ను. అప్పటి వరకు దావీదుని ఏం చూడలా, కానీ వచ్చేవాడిని కనుక్కుంది. హల్లెలూయా. వెంటనే గార్దాబుని దిగింది, అతన్ని గౌరవించింది, సాష్టాంగ నమస్కారం చేసింది. అయ్యా అని ఎప్పుడైతే ఆయన గాడిద దిగి వెళ్ళిందో వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేసింది. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఆయన పాదాలు పట్టుకుంటాం. ఎవరిని గురించి పట్టుకుంటుంది? ఈమె చేసిందా దోషం? ఈమె సాష్టాంగ పడవలసిన అవసరం ఉందా? కానీ ఎవరిని గురించి? తన యజమానుని గురించి కనుక్కుంది, తను తాను తగ్గించుకుంది, సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంది, దేవుని ఆయన పాదాలు పట్టుకుంటుంది దావీదు గారి. అంతేకాకుండా ఒక మాట అంటుంది, ఆయన పాదాలు పట్టుకొని, అయ్యో ఆ దోషము నాదిగా ఎంచు అంది. హల్లెలూయా. దోషం ఎవరు చేశారు? తన భర్త చేశాడు నాబాలు. ఈ దోషము నాదిగా ఎంచు, నా భర్త చేసిన దోషం నాదిగా ఎంచు అని అంటమే కాకుండా ఈ దుష్టుడైన నాబాలు యొక్క పేరులోనే ఉంది ఆ దుష్టత్వం, వాని లక్షణంలోనే ఉంది, ఆ పేరులోనే ఉంది. అయ్యా గమనించయ్యా అని అంట, నీవు పంపిన పనివారు నాకు కనపడలేదయ్యా. ఆ దుష్టుడి దగ్గరికి వెళ్ళారు, ఆ మోటోడి దగ్గరికి వెళ్ళాడు, ఆ మూర్ఖుడి దగ్గరికి వెళ్ళారు, దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళారు. ఆ దుర్మార్గుడు నాకు కూడా చెప్పలేదయ్యా. ఆ పనివారు నాకు కనిపించలా. నీవు పంపిన పనివారు నాకు కనపడలేదు బాబు. కనపడితే ఇంత దాకా రాదయ్యా. ఆ దోషం నాదిగా ఎంచు బాబు. ఆయన చేసిన దోషం నాది, ఆయన చేసే పాపం నాదిగా ఎంచు అని అందే. ఇంకో మాట ఏమంటుంది తెలుసా? అని యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటుంది. హల్లెలూయా. దావీదునే ఈమె ఆశీర్వదిస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబు అని, ఈ కానుకలు నీ పనివారికి ఇవ్వు. ఇదో నేను తెచ్చుతున్నానే, ఆ తెచ్చినవన్నీ నీ పనివారికి ఇయ్యా అని అంటూ, నీ దాసురాలైన నా పక్షమంచు, నీ దాసురాలైనా నా తప్పు క్షమించు అని అంటుంది. ఎవరు తప్పు అంటుంది? నీ దాసురాలనైనా నేను నా తప్పును క్షమించు, నీ దాసురాలని అని అంటూ, నీ శత్రువు నీవు బ్రతుకు దినములన్నిటను నీకు ఏ అపాయము కలుగకుండును గాక అంటుంది. హల్లెలూయా. ఎంత చక్కగా ట్యాగిల్ చేస్తుందో చూడండి ఆయన్ని. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడయ్యా. నువ్వు బ్రతుకు దినాలన్నిటను నీకే అపాయం రాకుండా దేవుడు నిన్ను కరుణిస్తాడు అని అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం శత్రువు అయినప్పటికీ అతన్ని సంహరించడానికి, తన భర్తను సంహరించడానికి వచ్చినోడు ఏమవుతాడు? కానీ శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని, ఈరోజు అబిగయలు విషయాన్ని ఇంత ఇదిగా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నామంటే ఆమె ప్రవర్తించిన తీరు, దేవుడు ఆవిడికి ఇచ్చిన సుబుద్ధి, తన సౌందర్యాన్ని బట్టి కానీ, తనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, తన భాగ్యవంతురాలైనాను కానీ ఒక్కసారి కూడా ఉన్నట్టు లేదు, గర్వించినట్టు లేదు. తను తాను తగ్గించుకుంది, తన భర్త తప్పు తన మీద వేసుకుంది, ఈ దోషం నాదనించు అని అంది, ఈ తెచ్చినవన్నీ నీకే అయ్యింది, మీ వచ్చిన వాళ్ళు నాకు కనపడలేదయ్యా, నాకు కనపడితే ఇంత దాకా రాదని చెప్పింది. ఆయన్ని వేడుకుంటా ఉంది, బ్రతిమాలుకుంటా ఉంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంది, దేవుడు నీకు ఎంతో క్షేమాన్ని ఇస్తాడు, నీ బ్రతుకు దినములన్నట్టునే నీకు ఏ అపాయము కలగదు అని
అంటూ ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటా ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, అబీగయలు ఏ రీతిగా, అయ్యా ఈరోజు నా కుటుంబంలో నా యజమానుడు నా మాట వినట్లేదేమో, మందు మానేయి బాబు, ఇలా చేయబాకు బాబు అన్న వినట్లేదేమో, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఆ దోషము నాదేమో. ఎందుకంటే పేతురు గారు చెప్పినట్లుగా మీ పవిత్ర ప్రవర్తన లేకుండా ఉంటే, ఒకవేళ ఆ దోషము నాదైతే ఈ రాత్రి ఆ దోషాన్ని తీసివేయని ప్రభు పాదాలు పట్టుకొని ఆ దోషము నాదిగా ఎంచని చెప్పి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా కార్యం చేసి ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అలాగున మనలను మన కుటుంబాలను దీవించునుగాక. అందరూ తల్ల వంచండి.